ఈరోజు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా క్యూడా అనే ఒక పెద్ద చెరువు ఇక్కడ మనం అంతా చూస్తున్నాం. ఈ చెరువును ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మా వికారాబాద్ జిల్లాలో కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి అనే ఒక సాగునీటి ప్రాజెక్టు 2.8 TMCతో నిర్మాణం చేయడానికి సంకల్పించబడ్డది. దీన్ని గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పించడం జరిగింది. ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రాణహిత చెవెల కూడా దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని గత ప్రభుత్వం దాన్ని మళ్లించింది వేరే ప్రాంతానికి. మళ్ళీ దాన్ని రీడిజైనింగ్ లోపల మన ప్రాంతానికి యథావిధిగా ఇంతకుముందు నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి మన వికారాబాద్ పరిగి ప్రాంతానికి ఏ విధంగా అయితే మార్చడం జరిగిందో చెవెల నుంచి ఎక్స్టెన్షన్ యథావిధిగా కొనసాగిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే సభలో చెప్పినారు. అయితే ఈ యొక్క పెద్ద ఎత్తున మన దగ్గర సాగునీటి ప్రాజెక్టులు అటు గోదావరి ప్రాణహిత చెవెళ్ళ అదేవిధంగా కృష్ణా నుంచి కూడా మన పరిగి షాద్నగర్ మధ్య సంగమం అవుతున్న సందర్భం లోపల నా యొక్క ఇంట్రెస్ట్తో నేను కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూడాలని, ఎందుకంటే తుమ్మడిహట్టి దగ్గర మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లోనే మనం ఈ యొక్క ప్రాజెక్టుకి మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి నేను మహారాష్ట్రకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. చాలా చక్కగా ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం చేసారు ఇంజనీర్స్ అంతా కూడా. వాళ్ళని అడిగి అన్ని వివరాలన్నీ కూడా తీసుకొని మన దగ్గర కూడా మంచి సాగునీరు ప్రాజెక్టులు కట్టి వ్యవసాయదారులకు సాగునీరు, అదేవిధంగా ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టులు వస్తే మన ప్రాంతం, మన వికారాబాద్ రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే. यहाँ से सीधा फिर वो कनेक्टिविटी हो और यहाँ से एक नया वो प्लान बोला जनरल रोड वो रिंग रोड बनने वाला है। सर यहाँ से अपने को मुंबई हैदराबाद जो है ना संगारेड्डी वैसे सेम रोड जा रहा है मुंबई तक। सर को पता है जानना रोड ये TMC कितना है ये अभी